చెప్పేంది మీ బాధ ఏందో చెప్పుర్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు. సివిల్ సప్లైస్ లో ఏమైతుందో తెలియదు, కమిషనర్ ఏం మాట్లాడుతుండో తెలియదు, మంత్రులు ఏం మాట్లాడుతుండో తెలియదు. రైతుల తరఫున మేము కోరే కోరిక ఒక్కటే, మీరు రేవంత్ రెడ్డి గారు కొంటారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంటారా, కేటీఆర్ మీరు ఇద్దరు ఢిల్లీలో దన్నుకుంటారా జంతర్ మంతర్ కాడ మాకు వద్దు. మా వడ్లని మాకు జల్దీ ఎత్తుకపోన్రి. మీరు ఇస్తాన్న సన్న వడ్లకి 500 రూపాయల బోనస్ వెంటనే ఇయ్యండ్రి. దానికి మిషన్ పెడతాం, మిషన్ సందులకెళ్ళి దూరితేనే ఇస్తాం. అది సన్నగుందా దొడ్డుగుందా అని శీల పరీక్షలు పెట్టే పరీక్షల్ని రైతులకు పెట్టొద్దు, రైతులని అగౌరవపరచొద్దు, రైతును కాపాడుకునే పని చేద్దామనేది మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నెత్తి వీళ్ళది కాదు, కత్తి వీళ్ళది కాదు, పైసలు వీళ్ళవి కావు. ఓన్లీ కమిషన్ కోసం, కేంద్రం ఇచ్చే కమిషన్ కోసం ఐకేపీఆ పిఏసిఎస్ అని నడుస్తుంది. నేను వస్తుంటే తెలుస్తుంది ఇడ ఈ మద్దూరు పిఏసిఎస్ అని పిఏసిఎస్ గురించి ఎవరో చెప్తున్నారు, డైరెక్టర్లే చెప్తున్నారట వారి సర్కారు సన్నాలు కొనది మీరు బయట